నిర్మల్ లైన్స్ హాల్లో 2024 సంవత్సరం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ పాణి రాష్ట్ర పర్యటన సమేత శాఖ మంత్రి కవిత లక్ష్మి ఈ సమావేశంలో మంత్రి అరాచక వైసీపీ పాలన ప్రవర్తనడానికి మనందరి సమిష్టి కృషి వల్ల ఎన్నికల్లో కూడా 164 మంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రభుత్వం పనితీరుకు ఈ ఎన్నికల ఫలితాలు దర్పణంగా నిలుస్తాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయాలు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రంలో నిరంకుశత్వంగా ప్రవర్తించిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ప్రయత్నించిందో అటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, అందులో కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మనందరం కలిసి చేసినటువంటి కృషి చాలా గొప్పది. అందుకే ఇవాళ 2024లో జరిగిన ఎన్నికలు మొత్తం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే గొప్ప ఎన్నికలుగా అందరూ చెప్తా ఉన్నారు. అటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఇవాళ కూటమి స్ఫూర్తి, ఆ స్ఫూర్తి తరపున ఇవాళ మనం 164 మంది శాసనసభ్యుల్ని ఎంపిక చేసుకోగలిగాం. అటువంటి సందర్భంలో ఆ కూటమి స్ఫూర్తి కొనసాగాలంటే ఇవాళ 7 నెలల కాలమైంది మనకి అధికారంలోకి వచ్చి. 7 నెలల కాలం తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు ఈ ప్రత్యక్ష తరహా ఎన్నికలు. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటేసినప్పటికీ కూడా ఇది ప్రత్యక్షంగా ఓటేసి నెగ్గించుకునేటువంటి ఎన్నిక కనుక ఈ ఎన్నికలకి చాలా ప్రాధాన్యత ఉంది. మనందరం కూడా ఒకే మాట మన మనసులో పెట్టుకోవాలి. అదేంటంటే ఇవాళ మనం ఈ ఎన్నికల్లో మనం పనిచేసేటువంటి విధానం కానీ, ఈ ఎన్నికల్లో మన అభ్యర్థిని నెగ్గించుకునేటువంటి విధానం కానీ మన కూటమి ప్రభుత్వం తాలూకు ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మనం చేస్తున్నాం. కారణం ఏంటంటే 7 నెలల తర్వాత ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేటువంటిది చెప్పాలంటే, లేకపోతే ఈ ప్రభుత్వం ప్రజలందరూ మద్దతు పొందుతుంది అనేటువంటి మాట చెప్పాలంటే దానికి ఒకటే ఒక లిట్మస్ టెస్ట్ అంటాం కదా, అలాంటి కీటుగా ఏంటంటే మన రాజశేఖర్ గారిని నెగ్గించుకోవడమే దానికి మొట్టమొదటి నాంది అవుతుందనేటువంటి వాటిని మనం చేస్తాం. రేపు జరిగేటువంటి మనకి క్షేత్రస్థాయిలో జరిగేటువంటి లోకల్ బాడీస్ ఎన్నికలు కానివ్వండి, ఇతరత్ర ఎన్నికలు కానివ్వండి, వాటికి మళ్ళీ మనం స్ఫూర్తి పొందాలంటే, లేకపోతే మనం ఒక విజయాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రేపు 27వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలో మన అభ్యర్థిని ఘనవిజయంతో నెగ్గించడం ద్వారా మాత్రమే మనలో చాలా మంది మళ్ళీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.